ఈ యొక్క ఈ యొక్క పునరుత్థాన దినము చాలా ప్రత్యేకమైనది. ఎందుకు ప్రత్యేకమైనది అంటే, యేసు ప్రభు లాగా చరిత్రలో ఎవరు నేను చనిపోతాను తిరిగి లేస్తాను అని చెప్పిన వారు ఎవరు లేరు. ఫస్ట్ నార్మల్గా మానవులుగా ఎవరు చెప్పలేదు, దేవుళ్ళుగా చెప్పుకునే వారు కూడా చెప్పలేదు ఆ విధంగా. సో ఇది కేవలం క్రైస్తవులకి ఒక మరి ప్రాముఖ్యమైన రోజే కాదు, కానీ చరిత్రకు కూడా ప్రాముఖ్యమైన రోజు. ఎందుకంటే సమయాన్ని కూడా యేసు ప్రభు నుంచే మరి క్యాలెండర్స్ కూడా యేసు ప్రభు ఒక ఉనికి నుంచి, భూలోకంలో వచ్చిన ఉనికి నుంచే మొదలైంది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనే ఒక మాట ఎందుకు వచ్చిందంటే అది క్రీస్తు వలనే. సో చాలామంది మన లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పాను. మన విశ్వాసము యేసు ప్రభు మరణం మీద ఆధారపడలేదు, ఆయన చేసిన పరిచర్య మీద ఆధారపడలేదు, ఆయన చేసిన సూచక్రియల మీద ఆధారపడలేదు, దేని మీద ఆధారపడలేదు, కానీ కేవలము ఆయన పునరుత్థానం మీదనే. సో చరిత్రలో చాలామంది ఇప్పుడు వరకు కూడా ఏం ట్రై చేస్తున్నారంటే, యేసు ప్రభు తిరిగి ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోలేదు, తిరిగి లేవడం అనేది ఇంకా అసలు మాట్లాడుకో. మరి ఒక మతస్థులైతే యేసు ప్రభు అయితే ఖచ్చితంగా మరణించలేదని వాళ్ళ పుస్తకాల్లో రాసుకున్నారు, ఇప్పుడు కూడా నమ్ముతున్నారు కూడా. అయితే మనము ఒక గొప్ప ఆదరణ ఏంటిదంటే, బైబిల్ సెలవిస్తుంది. బైబిలే కాదు కానీ బైబిల్ కాకుండా వేరే ప్రామాణిక గ్రంథం కూడా ఏం చెప్తుందంటే, యేసు ప్రభు జీవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు. దానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ యూదే కాలము ఈ యొక్క యేసు పునరుత్థానం అయిన తర్వాత మరి ఆ ఒక్క సత్యం ద్వారా ఆనాడు ఎన్నో జీవితాలు మారిపోయాయి. మనందరికీ తెలిసిన వ్యక్తులు, శిష్యులు. మనము సువార్తలు గమనించినట్లయితే, సువార్తల తర్వాత అపోస్తుల కార్యం గమనించినట్లయితే, పత్రికలు గమనించినట్లయితే, శిష్యుల యొక్క జీవితాలు పునరుత్థానం ముందు ఒకలాగుండే, పునరుత్థానం తర్వాత ఒకలాగుండే. ఏం జరిగింది అక్కడ ఆ విషయాన్ని మనము కొన్ని చూసుకున్నాము. వాళ్ళని ఏ విధంగా ఈ పునరుత్థాన శక్తి మార్చిందో, ఏ విధంగా ఆ శక్తి ఒకవేళ మనము అనుభవించినట్లయితే ఆ శక్తి ఏ విధంగా మనల్ని మారుస్తుందో మనము క్లుప్తంగా 7 సత్యాల్ని చూసుకునే ప్రయత్నం చేస్తాము. మొట్టమొదటిది, రెజరక్షన్ పవర్ రీషేప్స్ ఆఫ్ ఫియర్ ఇంటూ కరేజ్. పునరుత్థాన శక్తి మన భయాన్ని ఏం చేస్తుందంటే ధైర్యంగా మారుస్తుంది. శిష్యుల గురించి ఒకసారి మనం గమనించినట్లయితే, యేసు ప్రభు చనిపోయినాక వాళ్ళు ఎన్ని గొప్ప కార్యాలు చూశారు యేసు ప్రభు చేయడం వల్ల ఉన్నప్పుడు. అసలుకి నీళ్ళని రాక్షసంగా చూశారు, దాని తర్వాత సముద్రంలో అలలు ఆగిపోవడం చూశారు, ఎన్నో అద్భుత సూచక్రియలు చూశారు. అయితే యేసు ప్రభు చనిపోగానే వాళ్ళ గురించి ఏం భయపడిందంటే, యోహాను సువార్త 20:19 ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తమ కూడిన ఇంటి తలుపును మూసుకొని ఉండగా భయపడిపోయారు. ఎంత భయం అంటే వాళ్ళ మరణము, ఎవరు మమ్మల్ని చంపేస్తారు, ఇంకే మా నాయకుడు లేడు కాబట్టి మమ్మల్ని చంపేస్తారని భయంతో తలుపులు వేసుకుని ఉన్నారట. ఎప్పుడైతే ఇది వాళ్ళ పరిస్థితి, శిష్యుల పరిస్థితి, ఇంత భయంతో వణుకుతూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు తిరిగి లేచాడో, అపోస్తలుల కార్యము 3:21 మనం గమనించినట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే, వారు ప్రార్థన చేయగా వారి కూడిన చోట కంపించెను. అప్పుడు వారందరూ ఒక పరిశుద్ధాత్మ నిండిన వారే దేవుని వాక్యంను ధైర్యంగా బోధించారంట. అప్పటి వరకు మరణ భయంతో ఉన్నవారు, అంటే ఆ గ్యాప్లో ఏమైంది అంటే యేసు ప్రభు తిరిగి లేచాడనే సత్యము వాళ్ళ జీవితాన్ని మార్చేసింది.
మరణ భయంతో ఉన్నవాళ్ళు ఇప్పుడు ధైర్యంగా ఎవరికైతే భయపడుతున్నారో వాళ్ళ మధ్యకి వెళ్ళి ధైర్యంగా బోధిస్తున్నారు. ఇంకో సందర్భంలో అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 19-25లో పేతురు యోహాను ఏమంటారంటే 4:20 మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. మేము చూసింది విన్నది మేము చెప్పకుండా ఉండలేము. మీరు చంపినా పర్లేదు కానీ మేము చెప్పకుండా ఉండలేము. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? కేవలం యేసు ప్రభు తిరిగి లేచాడనే ఒక సత్యం వాళ్ళు ఎరిగారు, చూశారు. కాబట్టి వారికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. 2 తిమోతి 1వ అధ్యాయము 7-8లో ఆ వాక్యం సెలవిస్తుందంటే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. పిరికితనం ఆత్మ ఎందుకు ఇవ్వలేదంటే ఆయన పునరుత్థానుడైన దేవుడు కాబట్టి ఆ పునరుత్థాన శక్తి మనము తెలుసుకున్నట్లయితే మనకు ఆ పిరికితనము ఉండదు అని ఆ వాక్యం సెలవుస్తుంది. వీరు ఎంత భయపడరు, ప్రాణ భయంతో ఉన్నవాళ్ళు ఇప్పుడు ప్రాణ భయం లేకుండా సువార్త ప్రకటిస్తారు. దీనివల్ల మనం ఏ విధంగా అనుభవించుకోవచ్చు? క్రైస్తవులంగా మనము అందరి గురించి నేను చెప్పట్లేదు కానీ సహజంగా సువార్త అందరికీ చెప్పడానికి నిజంగానే సిగ్గుపడుతున్నాం. ఇక్కడ నిల్చొని బాగానే చెప్తాము కానీ బయటికి వెళ్ళాక మన సహోదరులకి ఎక్కడన్నా మన నేబర్స్కి చెప్పాలంటే కొంచెం ఇబ్బంది పడతాం. ఏమనుకుంటారు, వీళ్ళకే భక్తి ఉందా, వీళ్ళు దేవుడే గొప్పవాడా, మాకు లక్షల దేవుళ్ళు ఉన్నారు, మీ ఒక్కడే దేవుడు గొప్పవాడా, మాకేం చెప్తున్నాం, మీరు మత మార్పు చేస్తున్నారా, మళ్ళీ మన బంధాలు తెగిపోతాయి అని భయపడతాం, మన బంధువులు దూరం అవుతారని భయపడతాం, మన పరువు ఎక్కడని పోతుందేమో మనం భయపడతాము, మన ఉద్యోగాలు పోతాయని భయపడతాం. ఎన్నో కారణాలు పెట్టి కొన్ని నేనేం జడ్జ్ చేయట్లేదు కానీ మన కారణాలు మనకున్నాయి చెప్పకపోవడానికి. ఎందుకు మనము అంత ఫ్రీగా మరి శిష్యుల్లాగా అంత ఫ్రీగా ఎందుకు చెప్పలేకపోతున్నాము? వాళ్ళకప్పుడు మరణ భయం ఉండే, మనకైతే లేదు. కేవలం ఏదో మనల్ని లోకస్ ఏదో ఒక మాట అంటారేమో అనే బాధే కానీ నిజంగా ఏదో ప్రాణం తీసేంత పరిస్థితి ఇక్కడైతే లేదు. వేరే ప్రాంతాల్లో ఉండొచ్చేమో కానీ ఇక్కడైతే లేదు. కానీ అది కూడా ఉండొచ్చేమో పరిస్థితి. మరి ఇండియాలో జరుగుతున్న మణిపూర్ లేదా వేరే ప్రాంతాల్లో జరుగుతున్న మరి శ్రమలు బట్టి మరి క్రైస్తవులను ఏ విధంగా హింసిస్తున్నారు అవన్నీ గుర్తు చేసుకుని మనకు కూడా జరుగుతుందేమో, మన విశ్వాసం మన దగ్గరనే పెట్టుకుందాము, చర్చ్కి వచ్చి చెప్పుకుందాము. కానీ బయట బహిరంగంగా నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి మనము కొంచెము సందేహపడతాము. ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాను. పునరుత్థాన ఒక సత్యము మన జీవితం లోపల మనము సంపూర్ణంగా అనుభవించాలి. ఎప్పుడైతే శిష్యులాగా అనుభవించినట్లయితే, ఆ సత్యాన్ని అనుభవించినట్లయితే మనకు ఎటువంటి భయం ఉండదు. వాళ్ళు కూడా మనుషులే, ఇది ఒక కల్పిత కథ కాదు. చరిత్రలో ఈ శిష్యులు ఉన్నారు. వీళ్ళు నేను చదివిన మొదటి వచనము వాళ్ళు 4వ అధ్యాయము 13వ వచనంలో వీళ్ళు యేసు ప్రభుతో ఉన్నవారే కదా, ఒక సాధారణమైన మనుషులే కదా, వీళ్ళు చదువుకోలేదు కదా, ఏ విధంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఇట్లా ధైర్యంగా ఇంత అద్భుత రీతిగా మాట్లాడుతున్నారని ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఆ ఒక చేంజ్ ఎందుకు వచ్చిందంటే, ఆ మార్పు ఎందుకు వచ్చిందంటే పునరుత్థాన సత్యాన్ని వారు సంపూర్ణంగా నమ్మారు. వాళ్ళ నరాలు పాకిపోయిన సత్యం. ఈ ఉదయ కాలము నిజంగా యేసు పునరుత్థానుడయ్యాడు, ఆ శక్తిని మనము అనుభవిస్తున్నామా, నిజంగా తెలుసుకున్నామా ఆ సత్యాన్ని మనమే పరీక్షించుకుందాం. రెండవది
resurrection power heals shame with forgiveness and restores calling. పునరుత్థాన శక్తి క్షమాపణతో అవమానాన్ని నయం చేసి పిలుపును పునరుద్ధరిస్తుంది. మనకందరికీ తెలిసిన ఒక శిష్యుడు పేతురు. ఆయన లూకా సువార్త 22వ అధ్యాయంలో మనందరికీ తెలిసింది. యేసు ప్రభు తన ముందు అంటాడు, పేతురు నువ్వు ముమ్మారు నన్ను ఎరుగనని చెప్తావని. పేతురు చెప్తాడు, లేదు ప్రభు నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను చాలా పెద్ద డైలాగ్ కొట్టేశాడు. అప్పుడే యేసు ప్రభు ఉన్నాడు కదా, అప్పుడు అది జరుగుతుంది అనుకోలేదు. అందుకని మనం ఆ విషయం చాలా మాటలు అనేస్తాం కదా. ఆ విధంగా పేతురు కూడా చాలా జోష్లో నేను చచ్చిపోదని కొరకు అని అనుకున్నాడు. యేసు ప్రభు నిజంగా నేను చనిపోతాను అని చెప్పినా ఎవరు నమ్మట్లేదు అప్పుడు. అంటే ఎంత పౌరుషం పేతురుకు ఉండేను యేసు ప్రభు ఉన్నప్పుడు. కానీ యేసు ప్రభు ఆయనని పట్టుకుపోయి ఆయన కొడాలతో కొట్టబడడానికి వెళ్ళిపోయినప్పుడు ఆయన అంటే ఎంత భయపడ్డాడు. ఆ మాటలు వినండి. యేసు ప్రభు ఎంతో క్లోజ్గా ఉన్నారు. యేసు ప్రభుకి చాలా దగ్గర ఉన్న శిష్యులు ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. చాలా క్లోజ్ యేసు ప్రభుకి. ఇంత దగ్గర ఉన్న వాళ్ళు పేతురు. ఆ మాటలు చదువుకున్నాము. జస్ట్ ఆయన రెస్పాన్సెస్, ఆయన చెప్పిన ప్రత్యుత్తరమే చదువుతాను. 57 ఒక చిన్నది, నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు కదా అని అంటే, అందుకు పేతురు, అమ్మాయి నేను అతనిని ఎరుగను అంటే ఎంత భయపడ్డాడు. మరి కొంతసేపట్లో మరి ఒకటి అతను చూచి వారిలో, నువ్వు ఒక్కడివైన పేతురు, నువ్వు ఒక్కడి అనగా పేతురు పోయి నేను ఒక విధంగా ప్రామిస్ చేశాడు. ఏం మాట్లాడుతున్నాను, అసలు కాను. ఇంకోసారి 60 వచనం, ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒక్కడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండని వీడు గలిలేను దృఢంగా చెప్పుచున్నాను. అందుకు పేతురు పోయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. అంత దగ్గరగా ఉన్న శిష్యుడు, యేసు ప్రభుతో నడిచిన శిష్యుడు, అద్భుతాలు చేసిన శిష్యుడు, ప్రేమించిన శిష్యుడు, ఇన్ని చేసిన శిష్యుడు 3 సార్లు అంటే ఆ అనుభవం, పేతురు అనుభవించిన అనుభవము ఎంత ఆ అనుభవం ద్వారా పేతురు చివరికి కోడి కూయంగానే 62వ వచనంలో వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చింది. ఎంత కుమిలిపోయాడు అంటే, నేను ఎంత దేవుని ప్రేమించాను కానీ ఈ మరణ భయంతో నేను ఇంత గొప్ప దేవుణ్ణి మరి తిరస్కరించి నేను తెలియదని చెప్పానని ఎంతగానో ఏడ్చాడు. మరి ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ మరి యేసు ప్రభు ప్రతిసారి మనం కూడా ఎన్నోసార్లు పాపం చేసినప్పటికీ, ఎన్నోసార్లు దేవుడికి దూరం వెళ్ళినప్పటికీ దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. పేతురుకు కూడా అవకాశం ఇచ్చాడు. యోహాను సువార్త 21:15-17 కూడా అంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి, నా గొర్రెపిల్లల్ని మేపుము, నా గొర్రెల్ని మేపుము అని పేతురికి తన బాధ్యతని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. అప్పటి వరకు భయపడిన పేతురు, యేసు ప్రభు తన బాధ్యతని, ఇది ఎప్పుడు జరిగింది? పునరుత్థానం అయిన తర్వాత అయినాక పేతురు అపోస్తలుల కార్యం 2:14 చూడండి. వారిని గట్టిగా చదవండి. ఇంత భయంతో నిండుకున్న పేతురు, యేసు ప్రభు తెలియదన్న పేతురు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అయితే పేతురు ఆ 11 కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. చాలా సిస్టర్, మీరు అపోస్తలుల 2వ అధ్యాయం చూస్తే ఆయన లేచి బిగ్గరగా ధైర్యంతో వాళ్ళందరూ మీరు తాగున్నారని చెప్పినప్పటికీ వాళ్ళకి కౌంటర్గా మాట్లాడుతూ వాళ్ళకి యేసు ప్రభు ఎవరో ఆయన చేసిన కార్యాలు చెప్పినాక అక్కడ జరిగింది ఏంటి? 3000 మంది
రక్షణ పొందారు. ఎట్లా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరిగింది ఆయన జీవితంలో? ఇంత అంటే 180 డిగ్రీస్ అర్థమవుతుందా మీకు? 180 ఇక్కడ నుంచి ఇక్కడ మారిపోయాడు. భయం నుంచి ధైర్యంగా మారిపోయి ఆయన ఒక పిలుపుని యేసు ప్రభు మరొకసారి నేను ఎందుకు పిలిచానంటే నేను మనుషులను బట్టి జాగ్రత్త చేస్తానని చెప్పాను కదా, ఆ పిలుపు నువ్వు మర్చిపోయావేమో. తిరిగి నేను నీ యొక్క పనిని, నీ యొక్క పిలుపుని పునరుద్ధరిస్తున్నాను పేతురు అని చెప్తున్నాడు. పేతురు చేసిన ఆయన ద్వారా అప్పటి వరకు యూదులకు సువార్త అందలేదు, అప్పటి వరకు సమరయులకు సువార్త అందలేదు, అప్పటి వరకు అన్యులకు సువార్త అందలేదు. ఎవరి ద్వారా అందిందనంటే అది పేతురు ద్వారా. ఈ విషయాన్ని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో యూదులకు చెప్తాడు సువార్త, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం సమరయులకు చెప్తాడు సువార్త, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మరి అన్యులకు చెప్తాడు. ఎవరు అన్యుడు? కొర్నేలి ఒక అన్యుడు. ముగ్గురు జాతులకి మరి సువార్త ఎవరి ద్వారా అందింది అంటే పేతురు ద్వారా. ఏ విధంగా ఆయన శక్తి పొందుకున్నాడంటే అది కేవలము పునరుత్థానం వలన. మన జీవితంలో కూడా దేవుడు మనందరికీ ఇచ్చాడు. మనము క్రైస్తవులైనగా మనం ఒక ఆలోచన ఏమిటి అంటే, నేను చర్చికి రావాలి, బైబిల్ చదువుకోవాలి, సంఘంలో పరిచయం చేయాలా, ఒకలా నాకు వంట వండే తలాంత్ ఉందంటే నేను వంట వండుతాను, లేకపోతే క్లీనింగ్ చేస్తాను, లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకుని చర్చి పరిధిలోనే ఉంటాను. ఇదే నా పని, ఇదే నా క్రైస్తవత్వం, ఇది చేస్తే సరిపోతుంది. వీటి కోసం దేవుడు మనల్ని పిలవలేదు, మాత్రమే పిలవలేదు. దేని కొరకు పిలుచుకున్నాడు? ఆయన ఆరోహణమైనప్పుడు శిష్యులకు ఇచ్చిన ఒక ఆజ్ఞ ఏంటి చెప్పగలుగుతారా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 18. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. సమస్త జనానికి మనము సువార్త చెప్పాలి. శిష్యులకి ఇస్తున్నాడు ఆజ్ఞ. మనం కూడా యేసు ప్రభు శిష్యులం కాబట్టి ఈ యొక్క పునరుత్థానం రోజు మనము ఆయన శక్తిని అనుభవించినట్లయితే, ఎందుకు అంత గొప్ప పరిచర్య పేతురు చేయగలిగాడు అని అంటే కారణం ఏంటిదంటే పునరుత్థాన సత్యం యొక్క శక్తిని ఆయన అనుభవించాడు. ధైర్యంగా చెప్పగలిగాడు, ఎంత గొప్ప పరిచర్య చేశాడు. మనం కూడా మరి పేతురులాగా మరి మన జీవితాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలంటే, మరి దేవుడు పరిచర్యలు మనం ఎంత ముందుకు వెళ్ళాలంటే పునరుత్థాన శక్తిని మనము నిజంగా తెలుసుకోవాలి. మరి అటువంటి కృప దేవుడు మనకు దయచేయాలని నేను మనం చేస్తున్నాను. మూడవది గమనించినట్లయితే, రిజరక్షన్ పవర్ రిప్లేసెస్ కన్ఫ్యూజన్ విత్ క్లారిటీ అండ్ కన్విక్షన్. పునరుత్థాన శక్తి గందరగోళాన్ని స్పష్టత మరియు దృఢ విశ్వాసంతో భర్తీ చేస్తుంది. గందరగోళాన్ని స్పష్టత మరియు దృఢ విశ్వాసంతో భర్తీ చేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పుడైతే యేసు ప్రభు ఉదయకాలము స్త్రీలు వెళ్ళి మరి సమాధి తెరిచి ఉండడం చూసి అది వెళ్ళి చెప్తారు కదా శిష్యులకి. చెప్పంగానే శిష్యులు అవును కదా యేసు ప్రభు చెప్పాడు కదా, నిజంగా తిరిగి లేచాడని నమ్మారు ఇమీడియట్గా. ఇది అక్కడ ఒక మాట చదువుకున్నాము, లూకాసు వార్త 24:11 వర్స్. అయితే వారి మాటలు అనగా ఆ స్త్రీల మాటలు విన్నాక వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడేను కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. వెర్రి మాటలాగా అనిపించాయి. యేసు ప్రభు తిరిగి లేవడం అనేది ఒక సత్యం. ఆ విధంగా ఎలా జరుగుతుంది? మనం అన్ని ప్రాక్టికల్ సైడే చూస్తాము. అని ఎట్లా జరుగుతుంది? ఒక మనిషి చనిపోవడం ఏంటి? అందరూ చనిపోతారు కదా, తిరిగి లేవడం ఏంటిది? 3వ దినం లేవడం ఏంటిది? ఒక వ్యక్తి ఒక మాట చెప్తే అది జరగడం ఏంటిది అని అది వెర్రి మాటలుగా అనుకున్నారు. ఎంఐ మార్గంలో వెళ్తున్న వారు కూడా యేసు ప్రభు తిరిగి లేచాడనే విషయం కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు కూడా యేసు ప్రభు వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్తుంటే సంభాషణలో ఒక మాట అంటారు,
24-21లో ఇజ్రాయేలు విమోచించువాడు ఆయనని మేము నిరీక్షించి ఉంటిమి. తిరిగి లేచినాక, యేసుప్రభు తిరిగి లేచినాక వాళ్ళ పక్కన ఉండంగా అంటున్నారు, మేము ఇజ్రాయేల్ విమోచించువాడు కొరకు నిరీక్షణ చేస్తున్నాం అంటున్నారు. పక్కనే ఉన్నాడు యేసుప్రభు. ఎవరైతే ఇజ్రాయేల్ని విమోచించేవాడు పక్కనే ఉన్నాడు, మేము ఇంకా నిరీక్షణ చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళ విశ్వాసము ఇంకా బలహీనంగా ఉన్నది, ఇంకా వాళ్ళకి కన్విక్షన్ లేదు. ఇంకా ఇది జరిగిందా లేదా ఇంకా ఎదురు చూడాలా. మేము వాక్యంలో తేటగా ఉన్నప్పటికీ, యేసుప్రభు పక్కన ఉన్నప్పటికీ, ఆయన మాటలు చెప్పినప్పటికీ ఇంకా నమ్మలేదు. కానీ ఎప్పుడైతే ఆ సత్యాన్ని తెలుసుకున్నారో, ఇందాక మనం ఒకసారి చదివినాము, మేము కన్న వాటిని అపోస్తలుల 4:19-20లో మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చాను. అప్పటి వరకు కన్ఫ్యూజన్లో ఉండి, అప్పటి వరకు సందేహపడ్డారు, అప్పటి వరకు వెర్రి మాటలు అనుకున్నారు, అప్పటి వరకు ఇంకా వస్తాడు, ఇంకా మాకు మెస్సయ్య రాబోతున్నాడు అనే ఒక మాటలు ఉండి, ఇప్పుడు ఆ పునరుత్థాన శక్తి పొందుకున్న వారికి ఏమో కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమంటున్నారు. అపోస్తలుల కార్యము 4:33లో కూడా వాళ్ళు ఒక సువార్త వాళ్ళు బోధించే దాంట్లో ప్రాథమిక సత్యం ఏముందంటే 33వ అధ్యాయం, ఇదిగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం గురించి ఏం చేశారు? సాక్ష్యం ఇచ్చారు. ఇదే మెయిన్ వాళ్ళ మెసేజ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటిదంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి చెప్పారు. ఎందుకు ఇదంతా చెప్తున్నారు అంటే ఒక పునరుత్థాన శక్తిని ఎప్పుడైతే యేసు ప్రభు తిరిగి లేచాడో వాళ్ళ యొక్క విశ్వాసం బలపరచబడ్డది, లేఖనంలో నెరవేరినాయని వాళ్ళు బలపడదు, వాళ్ళ ఈ యొక్క సత్యం గురించి సరైన అవగాహన వారికి వచ్చింది. మన జీవితంలో కూడా ఎందుకు ఇంకా మనము మన జీవితాలు ఇంకా ఫలభరితంగా ఎందుకు ఉండట్లేదు, మనము పరిచర్య విషయంలో ఇంకా బలంగా ఎందుకు చేయట్లేదంటే ఈ యొక్క పునరుత్థాన శక్తి మనం ఇంకా అనుభవించట్లేదు. వాళ్ళు ఎందుకు ధైర్యంగా చెప్పగలుగుతున్నారంటే ఇది జరిగింది, దిస్ ట్రూత్ మ్యాటర్స్. యేసు ప్రభు చనిపోవడం, తిరిగి లేయడము మానవ జాతికి అవసరము, నాకు అవసరము, మీకు అవసరం, మానవ జాతికి అవసరమని వాళ్ళకి అర్థమైంది. యేసు ప్రభు తప్ప వేరే మార్గము లేదని వారికి అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఎటువంటి సందేహం లేకుండా, మరి ఎటువంటి భయం లేకుండా వాళ్ళు సువార్త చెప్పారు. ఈ యొక్క సత్యాన్ని మనం కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకొని గుర్తుపెట్టుకొని, ఇది మనకు కొంచెము ఈజీగా చెప్పడం కానీ వేరే వాళ్ళకి చాలా ఇబ్బందికరం. ఏంటిదంటే యేసు ప్రభుని నమ్మని ప్రతివారు నరకానికి పోతున్నారు. అది ఎంత అన్కంఫర్టబుల్ ట్రూత్గా ఈ ప్రాంతంలో ఎంతోమంది అన్యులు ఉన్నారు. ఎంతోమంది అన్యులు ఉన్నారు. అన్యులు అందరు నరకం పోతున్నారు. అందులో మీ బంధువులు ఉన్నట్లయితే మీకు ఇబ్బంది కలిగించవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళ రక్షణ పొందకపోతే, వాళ్ళు యేసు ప్రభు మరణ పునరుత్థాన సత్యాన్ని నమ్మకపోతే వాళ్ళందరూ నరకానికి పోతున్నారు. ఇది మీకు ఇబ్బంది కలిగించకపోతే మీ తోటి బంధువులు, మీ తోటి మరి నేబర్స్ ఒకవేళ వీళ్ళకి సువార్త అందకపోతే వీళ్ళు పరలోక రాజ్యం పోరు, నరకానికి పోతురు అనే విషయాన్ని మీకు ఇబ్బంది కలగకపోతే మీరు నిజంగా పునరుత్థాన శక్తి ఇంకా పొందుకోలేదు. అపోస్తులు ఉండలేకపోయారు. మేము విన్నది చూసింది మేము చెప్పకుండా ఉండలేమంటున్నారు. అటువంటి అనుభవం నాకు లేదు, మీ గురించి నాకు తెలియదు. అట్లాంటి సంతోషంగా నేను చెప్పలేకపోతున్నాను. ఏదో మిస్ అవుతున్నది మన క్రైస్తవ జీవితంలో. అంత ఈజీగా సువార్త చెప్పలేకపోతున్నాను. అంత ఈజీగా నేను క్రైస్తవుని, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాను, నేను ఈ పని చేయను క్రైస్తవునిగా అని చెప్పలేకపోతున్నాను. ఏదో మిస్ అవుతున్నాను. ఏంటిది మిస్ అవుతున్నామంటే పునరుత్థాన శక్తిని మనము నిజంగా ఇంకా తెలుసుకోలేదు. ఆ విషయాన్ని మనల్ని పరీక్షించుకొని
మన శిష్యుల అనుభవంలో మనం కూడా ఉండాలని నేను జ్ఞాపకం చేసుకున్నాను. 4వది, రిజరక్షన్ పవర్ యాంకర్స్ us through suffering and ministry pressure. పునరుత్థాన శక్తి మనకు శ్రమ మరియు పరిచర్య ఒత్తిడి ద్వారా ఆసరాయిస్తుంది. శిష్యులు ఒకటి గమనించాలి, శిష్యులు వాళ్ళు సువార్త చెప్పేటప్పుడు గవర్నర్ దగ్గర ముందు నిల్చుంటప్పుడు, రాజుల దగ్గర నిల్చుంటప్పుడు, సన్హైడ్రిన్ ముందు నిల్చున్నప్పుడు, యూదుల పెద్దల ముందు నిల్చున్నప్పుడు ఎంత బాగా చెప్తున్నారు మీరు యేసుబాబు గురించి, చాలా చక్కగా చెప్తున్నారు, మాకు వినాలని ఉంది. ఎవ్వరు అనలేదు. ఇబ్బంది పడ్డారు, చంపాలనుకున్నారు, రాళ్ళతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, చంపారు, ఇన్ని చేశారు. కానీ ఎక్కడ కూడా శిష్యులు ఎక్కడ కూడా అరే మాకు భయం వేస్తుంది కదా, వీళ్ళు చంపుతా అంటున్నారు. ఒక సందర్భంలో మీరు ఇది చెప్పడము ఆపకపోతే మిమ్మల్ని చంపేస్తాము అని చెప్పినాక వాళ్ళు నెక్స్ట్ మూమెంట్ వెళ్ళి సువార్త చెప్పారు. అంటే వీళ్ళు పిచ్చోళ్ళు కాదండి, పిచ్చోళ్ళు కాదు. వాళ్ళు పునరుత్థాన శక్తిని తెలుసుకున్నారు కాబట్టి అంత ధైర్యంతో వాళ్ళు ప్రకటించారు. ఆ మాటను చదువుకున్నాము. అపోస్తుల కార్యము 4:18 ఇందాక చదివినాము. 5:41-42 నా నామమున కొరకు అవమానం పొందుటకు పాత్రను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట వెళ్ళిపోయి నా నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులంగా ఎంచబడినందున వారు సంతోషంగా క్రీస్తు కొరకు మరి శ్రమలు పొందడము మనకు సంతోషం కలిగిస్తుందా అనే విషయము మనమే ఆన్సర్ చేయగలుగుతాం. సంతోషం కలిగించాలి. సంతోషం కలిగిస్తుందా అంటే మనమే పరీక్షించుకోవాలి. శిష్యులు వాళ్ళు ఎంజాయ్ చేశారు. ప్రతిదినము దేవాలయం ఇంటింట మానక బోధించి యేసుక్రీస్తుని ప్రకటించుచుండిరి అని రాయబడ్డది. మన జీవితంలో కూడా మరి శిష్యులు మరి మరణానికి భయపడకుండా మన ఎటువంటి ఇప్పుడు మన ఇండియాలో మైనారిటీస్కి ఉండే ఒక బాధ, ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందని ఒక బాధ, భవిష్యత్తు ఏమవుతుందనే బాధ. ఇప్పుడు రీసెంట్గా ఒక బిల్ పాస్ అయిందని మీరు గమనించలేదు. క్రైస్తవులు అయితే ఇంకా ఎస్సీ కాస్ట్ మీకు ఇంకా వర్తించదు. ఇప్పుడు అందరూ ఎక్కడ లేని భయం ఏమిచ్చిందంటే మాకు బెనిఫిట్స్ అని పోతే మాకు భవిష్యత్తు లేదు అని అనుకుంటారు. నీ భవిష్యత్తు నా భవిష్యత్తు ఎస్సీ సర్టిఫికేట్ మీద లేదండి. ఒకవేళ అటువంటి ఆలోచన ఉన్నట్లయితే మీ విశ్వాసం చాలా బలీనమైన విశ్వాసం. నా ఉదాహరణ నేను ఇస్తాను. మా డాడీ మాకు ఎస్సీ సర్టిఫికేట్ ఉండే, అయితే నాకు నేను ఇవన్నీ ఆలోచించకపోతుండే. నేను డాక్టర్ అవ్వాలని ఆశపడ్డాను. అయితే నాకు ఒకనొక సమయంలో తెలిసింది మా డాడీ ఎస్సీ సర్టిఫికేట్ నుంచి బీసీసీగా చేశాడు అని తెలిసినాక నేను ఎంబీబీఎస్ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంత కష్టం ఉన్నది. దాని తర్వాత నా ఎస్సీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సీట్లు దొరికినాక అరే నాకు కూడా ఎస్సీ ఉంటే బాగుంటుంది అని ఒక ఆలోచన ఉంది ఈ రక్షణ ముందు. అయితే ఎప్పుడైతే తెలిసింది మా డాడీ మార్చాడనే వరకు ఎందుకు మార్చాడు మా డాడీ, ఇంత కష్టం, బీసీసీ వాళ్ళకి రిజర్వేషన్ లేదు కదా, ఒకవేళ నాకు ఎస్సీ ఉంటే నేను ఒక డాక్టర్ అయ్యేవాడినేమో, అవకాశం ఉండేనేమో అని చాలా బాధపడేవాడిని. మా అన్న కూడా ఎన్నో ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్నాడు, కానీ సేమ్ మార్క్స్ వచ్చిన ఎస్సీకి ఉద్యోగం ఉన్నది, సేమ్ మార్క్స్ వచ్చిన మా అన్నకి మాకు ఉద్యోగం దొరకట్లేదు. అంటే ఏదో కోల్పోయిందని, ఏదో మా డాడీ తప్పు చేశాడని చాలా బాధపడేవాడిని. ఎప్పుడైతే రక్షణ పొందానో దేవుడు ఏ రోజు కూడా మరి అవకాశాలు ఇవ్వడం మానలేదు. ఈరోజు నేను అనుకున్నది చేయలేకపోయినా మరి ఒక అమెరికాలో ఒక పెద్ద బ్యాంక్లో
ఒక బ్యాంక్ ఉద్యోగాన్ని చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మరి ఆయన పరిచయంలో చేయడానికి అవకాశం ఇచ్చాడు. ఈ రోజు వరకు కుటుంబంలో ఏం కుదవలేదు మాకు. అంటే ఆశలు అయితే అందరికి ఉండేది. అప్పుడు అందరికి ఆశలు చెప్పాలి, నాకు కూడా ఆశలు ఉన్నాయి. కానీ మా అవసరతలని దేవుడు తీర్చాడు. ఇప్పుడు ఎందుకు అంటే యేసు ప్రభు కొరకు మా డాడీ తీసుకున్న ఒక నిర్ణయము, నా విశ్వాసాన్ని నేను అమ్ముకోను అన్నాడు మా డాడీ బెనిఫిట్స్ కోసం. ఈరోజు కూడా చాలామంది పోరాడుతున్నారు ఇంకా ఐసీ బెనిఫిట్స్ పొందాలని. అవసరం లేదండి. మీ మీద యేసు ప్రభు మీద నమ్మకం ఉన్నట్లయితే బెనిఫిట్స్, అవకాశాలు, భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, మరి ఈ మన ఒకవేళ పరిచయలో మనం ఉన్నట్లయితే శిష్యులు వాళ్ళు మేము చాలామందికి ఉద్యోగాలు లేవు. అపోస్తలుడైన పౌలుకి ఉద్యోగం ఉందేమో కానీ మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయి అని ఇప్పుడు దాఖలాలు లేవు. ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ వాళ్ళు పరిచయలు ఉన్నప్పటికీ ఆ పునరుత్థాన శక్తి వల్ల వాళ్ళు దేవునిపైనే ఆధారపడి వాళ్ళు వచ్చిన శ్రమలలో, ఇబ్బందులలో దేని ద్వారా కూడా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. చివరికి వాళ్ళు చనిపోవడానికి కూడా సిద్ధమయ్యారు. మన జీవితంలో కూడా ఎప్పుడైతే పునరుత్థాన శక్తిని మనము తెలుసుకుంటామో, మనం దేని విషయంలో కూడా చింతించొద్దు. వాక్యం సెలవిస్తుంది, మీ చింత యావత్తును ఆయన మీరు దేని గురించి కూడా చింతించొద్దండి. ఎందుకంటే సమస్తము దేవుని నిన్నే ఆధారపడదు కాబట్టి ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. 5వది త్వరగా menచుకున్నాం. Resurrection power redefines our purpose as mission and our maintenance. పునరుత్థాన శక్తి మన లక్ష్యాన్ని నిర్వహణ కాకుండా కర్తవ్యంగా పునర్నిర్వచిస్తుంది. మనము క్రైస్తవులంగా ఇందాక చెప్పినట్టు కేవలం సంఘానికి రావడమే కాకుండా మన బాధ్యత, మనము శిష్యులుగా ఇతరులకి సువార్త ప్రకటించాలి. ఆ ఒక బాధ్యత మనకు జ్ఞాపకం చేసుకుని, అప్పటి వరకు శిష్యులు కేవలం యేసు ప్రభుతో ఉండాలి, తిరిగి పరిచర్య చేసేయాలా, గొప్ప కార్యం చేయాలా, సూచక్రియలు చేయాలా, రోగిని స్వస్థపరచాలి, తిరిగి యేసు దగ్గరికి రావాలా, మంచిగా ఉండాలి. ఆ లైఫ్ చాలా బాగుంది, అందరికీ ఏం టెన్షన్స్ లేవు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వెళ్ళిపోయాడో, పునరుత్థాన శక్తి పొందుకున్నాక ఏం చేశారు? వాళ్ళు చనిపోవడానికి కూడా సిద్ధమయ్యారు. వాళ్ళు ఇంకా పర్పస్ ఇంకా పెద్దగా అయిపోయింది. ఏంటి ఆ పర్పస్? కేవలం ఒక సెల్ఫిష్గా ఉండకుండా, వాళ్ళ మట్టుకే వాళ్ళు ఉండకుండా ఒక్కొక్కళ్ళు వేరే వేరే దేశానికి వెళ్ళిపోయారు. అప్పటి వరకు అందరు కలిసి ఉన్నారు కదా, కలిసి ఉంటే కొంచెం ధైర్యం వస్తుంది. కానీ శిష్యులు పునరుత్థానం అయినాక, పరిశుద్ధాత్మ పొందుకున్నాక అందరూ ఒక చోట వెళ్ళిపోయారు. తోమా మాత్రము ఇండియాకి వచ్చి చనిపోయాడు. అందరు ఎందుకు చనిపోయారు తెలుసా? సువార్త చెప్పినందుకు. వాళ్ళ ఒక పర్పస్, వాళ్ళ ఒక లక్ష్యము వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. ఇబ్బంది పడలేదు. అరే నేను ఒక్కడే వెళ్ళిపోతున్నాను కదా, నాకు సేఫ్టీగా ఉండడానికి, నాకు తెలిసిన ప్రాంతానికి, నా సొంత ఊరికి వెళ్తానని అనుకోలేదు. అందరికి తెలియని ఊర్లోకి వెళ్ళి సువార్త చెప్పి వాక్యాన్ని అందించి చివరికి అక్కడ చనిపోయారు. మనం కూడా మరొకసారి ఇప్పుడు ఈ యొక్క హోల్ మెసేజ్ యొక్క పాయింట్ ఏంటంటే, మనము తిరిగి మన చిన్న పర్పస్, చిన్న ఉద్దేశం, పెద్ద ఉద్దేశం అనుకుంటే, చిన్న ఉద్దేశం మన కుటుంబాన్ని చూసుకోవడము, మన సంఘాన్ని చూసుకోవడము, మన బాధ్యతలు చేసుకుంటూ, మన పెద్ద పర్పస్ ఏంటంటే సువార్త అందరికీ ప్రచారం చేయడం, దేవుని రాజ్యాన్ని కట్టడం. ఆ ఒక ఫోకస్ మనం అందరికీ ఉండాలి. ఇప్పుడు నేను యవనస్తుని కాబట్టి నేను చేయాలి, నా ఏజ్ అయిపోయింది, నా పని లేదు అనుకోవడానికి లేదు. అందరూ మన పని, ఎవరి కర్తవ్యం వాళ్ళు చేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 6వది, రిజరక్షన్ పవర్ చేంజెస్ హౌ వి ఫేస్ డెత్ ఇట్ సెల్ఫ్. ఈ పాయింట్స్ అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న మరి ఒక సత్యాన్ని మీకు అన్నిట్లో ఒకటే సత్యం ఏంటంటే, పునరుత్థాన శక్తి ఏ విధంగా శిష్యులు వాళ్ళు జీవించే విధానాన్ని
మార్చిందనే విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తాం. పునరుత్థాన శక్తి మరణాన్ని ఎదుర్కొనే విధాన్ని మార్చేస్తుంది. అప్పటి వరకు వీళ్ళు ఇందాక మనం చూసుకున్న వచనంలో యేసు ప్రభు చనిపోయిన అందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభు చనిపోగానే మరి డోర్లు లాక్ చేసుకుని భయపడి ఉన్నాడు. పేతురైతే నాకు తెలియదు అన్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఉండి మరణానికి భయపడ్డ వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభుని చూశారో, పరిశుద్ధాత్మ పొందుకున్నారో, ధైర్యంగా మాట్లాడారు, శ్రమలు అనుభవించారు. స్టీఫెన్ అయితే చనిపోతుంటే ఏం చేశాడు? ఇతరుల కొరకు ప్రార్థన చేశాడు. ఎందుకు ఆ మరణాన్ని ఎదుర్కొనేంత శక్తి ఎందుకు వచ్చిందనంటే పునరుత్థానం వలనే. ఇక్కడ మరణాన్ని భయపడిన వాళ్ళు ఎవ్వరు లేరు. అందరం భయపడ్డాం మరణాన్ని గురించి. మిగతా మన మన కుటుంబ సభ్యులు ఒకలా మరణిస్తారేమనే భయము, తెలిసిన వాళ్ళు మరణిస్తారేమనే భయము, మనము మరణిస్తామనే భయము. శిష్యులకైతే ఆ భయం లేకుండే, స్టెఫెన్కి అయితే భయం లేకుండే. చనిపోతామని తెలిసినాక కూడా ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఈ మాటను చదువుకున్నాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, అంటే ఇటువంటి అనుభవము మనము ఎందుకు అనుభవించలేకపోతున్నామనే మరి పరీక్ష మనమే చేసుకోవాలి. పౌలు అంటాడు, చదవండి 1:21. నా మట్టుకైతే బ్రతకడము క్రీస్తే, చావైతే మేలు. యూతే కాదు, అందరము అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నాము. కన్విన్సింగ్గా చెప్పగలుగుతాం ఈ మాట. నేను చచ్చిపోతే మేలు అని చెప్పగలుగుతాము. చాలా హెసిటేట్ అవుతాం ఖచ్చితంగా. పౌలు కూడా యవనస్తుడే, శిష్యులు కూడా యవనస్తుడే, కానీ ఖచ్చితంగా వాళ్ళు అందరికి పౌలు చెప్పిన మాటనే కానీ శిష్యులు కూడా చెప్పారేమో, జస్ట్ రాయబడలేదు. చనిపోవడము మేలు, లాభము అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. మరి అటువంటి అనుభవంలో మనం ఉండాలని ఎప్పుడు వస్తుందంటే ఆ అనుభవము, మరి ఆ పునరుత్థాన శక్తిని మనము పొందుకున్న వారమైతే ఏ సందర్భంలో కూడా ఏమైనా మన జీవితంలో వచ్చే కష్టాల వల్ల, పరిస్థితులు బట్ట, ఇప్పుడు వీళ్ళు మన క్రైస్తవులకి ఏం బెనిఫిట్స్ ఇవ్వరని తెలిసినప్పటికీ, మన జీవితాలు మంచిగా ఉంటాయో లేదో తెలియనప్పటికీ, ఒకరు మనం క్రీస్తు కొరకు నిలబెడితే ఎవరైనా మనల్ని శ్రమలు ఇస్తారేమో, మనం చంపేస్తారేమో, ఇవన్నీ ప్రాక్టికల్ భయాలు ఉన్నప్పటికీ మనము చావైతే లాభం అనే పరిస్థితిలో ఉండాలి. ఎందుకనంటే మన దేవుడు చావుని జయించిన దేవుడు కాబట్టి. ఆ సత్యము మనల్ని మనకు ఆదరణ తెచ్చాము. చివరిగా ఈ మాటని చెప్పి ముగించుకున్నాము. The resurrection power gives us the ultimate hope that we will also rise with Christ. పునరుత్థాన శక్తి మనం కూడా క్రీస్తుతో పాటు లేస్తామని అంతిమ నిరీక్షణ మనకు ఇస్తున్నది. మాట చదువుకున్నాము. 1 పేతురు 1:3. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా. జీవంతో కలిగిన నిరీక్షణ మనకి ఎందుకు కలిగినంటే ఆయన పునరుత్థానుడయ్యాడు కాబట్టి. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. ఒకవేళ మనం క్రీస్తులో చనిపోయినట్లే మనము తిరిగి లేస్తాము. ఈ యొక్క నిరీక్షణ క్రైస్తవులకు మాత్రమే. బయట వాళ్ళకి ఎవ్వరిని అడగని మీరు చనిపోయినాక ఎక్కడికి వెళ్తారంటే ఎవ్వరూ ఏం చెప్పారు. అందరూ మనం చేసే పనులు బట్టి ఆధారము. ఒక మతస్థులైతే
నా భర్త మీద ఆధారం పడింది, నా భర్త మెచ్చుకుంటే నా పరలోక రాజ్యం వస్తుంది, ఈ మంచి పనులు చేస్తే పరలోక రాజ్యం వస్తుంది. అందరి మీద ఆధారపడింది. మన ఆధారం ఏంటిదంటే, మన నిరీక్షణ ఏంటిదంటే క్రీస్తు యొక్క పునరుత్థానం. కానీ యేసు ప్రభు మన సొంత రక్షకుడుగా అంగీకరించినట్లయితే, ఆయన మన కొరకు చనిపోయాడు అని నమ్మినట్లయితే, తిరిగి లేచాడు అని నమ్మినట్లయితే ఏం జరుగుతుందంటే నిరీక్షణ. ఏంటి నిరీక్షణ? ఆయన మొదటిసారి వచ్చినప్పుడు వస్తాడని చెప్పాడు, వచ్చాడు. రెండోసారి వస్తాడని చెప్పాడు, వస్తాడు. అప్పుడు ఆయనతో పాటు తిరిగి లేస్తామనే నిరీక్షణ. ఈ ఉదయకాలము ఈ యొక్క పునరుత్థాన సత్యం యొక్క శక్తి అందరము ఈ వచనాలు ఇంటికి వెళ్ళి చదివి ఏ విధంగా శిష్యులు, అంత పిరికి వాళ్ళనే శిష్యులు, మరణానికి భయపడ్డ శిష్యులు ఒకేసారి ఒక 2-3 రోజుల గ్యాప్లోనే, కొన్ని దినాల గ్యాప్లోనే వాళ్ళు చావుకి సిద్ధమైపోయారు. ఏం జరిగింది? అంత శక్తి ఉన్నదా యేసు పునరుత్థానం విషయంలో? ఆ అనుభవాన్ని మనం అందరం పొందుకుంటే మరి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా, మరి ఫలభరితంగా, ఇతరులకి ఆశీర్వాదం, మన కుటుంబ సభ్యులకే కాదు కానీ, సంఘస్థులకే కాదు కానీ, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందనే విషయాన్ని ఈ యొక్క మాటల ద్వారా చెప్తూ మరొకసారి మీ అందరికీ పునరుత్థాన దిన శుభాకాంక్షలు చెప్తూ మరి కొద్ది మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు తెలిసిన కాక ఆమేన్.